ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు తాయెత్తులు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఏకంగా 106 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళలకు 15 లక్షలు, ఓబీసీ మహిళలకు 10 లక్షలు, ఇతర కులాలకు 8 లక్షలు అంటూ ఆర్థిక అవసరాలను ఎరచూపి మత మార్పిడులు చేశాడు. యూపీలో సంచలనం సృష్టించిన మత మార్పిడుల ముఠా గుట్టురట్టుకోవడంతో జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అక్రమాల పుట్ట పగిలింది. 50 ఇస్లామిక్ దేశాల నుంచి 106 కోట్లు ఫండింగ్ జరిగినట్టు గుర్తించారు అక్కడి అధికారులు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇంతకీ యోగి అడ్డాలో ఏం జరుగుతోంది? మత మార్పిడులకు ఫండింగ్ ఇస్తున్న విదేశీ వ్యక్తులపై సర్కార్ గురిపెట్టిందా? విషయం తెలిసి బాబాపై యోగి బుల్లెట్ దింపేశాడా? లెట్స్ వాచ్. యూపీలో వెలుగులోకి మత మార్పిడి మాఫియా. చంగూరు బాబా అక్రమాలపై సర్కారు పంజా. నేరస్తులను క్షమించబోమన్న సీఎం యోగి. మత మార్పిడులు భారతదేశంలో మతాంతర సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తింపుగా ఉన్న భారత్లో గత కొన్ని సంవత్సరాలుగా మత మార్పిడి వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో ఇస్లామిక్ మాఫియా బట్టబయలైంది. బలరాంపూర్ జిల్లాకు చెందిన చంగూరు బాబా అలియాస్ జమాలుద్దీన్, అతని సహచరి నీతు అలియాస్ నస్రిన్ను పోలీసులు ఇటీవల లక్నోలో అరెస్టు చేశారు. పేదలు, నిస్సహాయ కార్మికులు, వితంతువులే లక్ష్యంగా డబ్బు, పెళ్లి ఆశ చూపి లేదా బెదిరించి ఈ ముఠా మత మార్పిడులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చాంగూరు బాబాకు చెందిన 40 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మధ్యప్రాచ్య దేశాల నుంచి 106 కోట్లకు పైగా నిధులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. చంగూరు బాబాగా పేరొందిన జమాలుద్దీన్ బలరాంపూర్లో జిల్లాలోని రెహరా మాఫీ గ్రామానికి చెందినవాడు. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడట. గతంలో ఓసారి సర్పంచ్గాను పనిచేసినట్లు సమాచారం. రాజకీయ పరిచయాల ద్వారా ప్రజల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నాడు. ఇంతటితో ఆగకుండా తన ముఠా కార్యకలాపాల కోసం మధుపురు దర్గా సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక భవనాన్ని నిర్మించాడు. అదే కేంద్రంగా అతడి కార్యకలాపాలు సాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనంలోని ఓ పోర్షన్లో చంగూరు బాబా, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉండేవారు. ఇంకో పోర్షన్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముందు ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు చెప్పిన అతడు కొన్నాళ్లకు మాట మార్చాడు. స్కూల్ లేదా కాలేజీ నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ భవనం ఎందుకు నిర్మించాడనేది స్పష్టత లేదు. ఇప్పుడు 40 బ్యాంక్ అకౌంట్లు, 106 కోట్ల విలువైన ఆస్తులకు అధిపతి. ఇవన్నీ విదేశాల నుంచి, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన నిధులను ఈ ముఠా మత మార్పిడికి వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే గ్రామ శివార్లో ఓ భారీ భవనం నిర్మించుకున్నాడు. 2 పెంపుడు శునకాలు, 15 సీసీ కెమెరాలతో పహారా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 106 కోట్లుగా అంచనా. ఆయన నివాసం అక్రమమని గుర్తించిన అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. అయితే ఇదే కాకుండా బాబాకు అనేక చోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ముంబై లోనావాలాలో 16.49 కోట్లు విలువైన భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ భూమిని అమ్మిన మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కూడా అతడికి నిధులు పంపిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారా? మత మార్పిడులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మార్గమయ్యాయా? ఈ రాకెట్కు ఉగ్రవాద సంబంధాలున్నాయా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. ఆ నిధులతో బలరాంపురంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని లోనావాలాలో 16 కోట్లకు పైగా విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి. కాగా ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు క్రైమ్కు కేర్ ఆఫ్ అడ్రస్, మాఫియా, గ్యాంగ్స్టర్స్ అరాచకాలతో అల్లాడిపోయిన రాష్ట్రం. అయితే యోగి ఎంట్రీ తర్వాత పరిస్థితుల్లో చాలా వరకు మారిపోయాయి. మాఫియా కనిపించకుండా పోయింది. గ్యాంగ్స్టర్స్ కనుమరుగయ్యాయి. ప్రయాగ్రాజ్, కుంభమేళాతో యూపీ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడే ఇస్లామిక్ మూకల కన్ను యోగి అడ్డాపై పడింది. యూపీలో లవ్ జిహాద్ కేసులు, బలవంతంగా మతం మార్చిన కేసుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దివ్యాంగులనే టార్గెట్ చేసుకుని మత మార్పిడిని చేసినట్లు గుర్తించారు. ఈ కారణంగానే యోగి సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బలవంతంగా మతం మార్చిన వారికి దాదాపు 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 15,000 జరిమానా. ఒకవేళ మైనర్లు, దళిత, గిరిజన యువతుల్ని, మహిళల్ని బలవంతంగా మత మార్పిడి చేస్తే 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా. ఇక లవ్ జిహాద్కు పాల్పడే వారికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష. మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం, ఇవన్నీ మతంలోకి మారాలని వేధించడం, ఇలాంటివి చేసినా అది తీవ్ర నేరంగానే పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.
జమాలుద్దీన్ ముఠా ఆగడాలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ఆయన కార్యకలాపాలు సమాజానికే కాకుండా దేశానికి ప్రమాదకరమని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ సందర్భంగా నిందితుడితో పాటు అతడి అనుచరుల ఆస్తులను సీజ్ చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. మత మార్పిడులకు పాల్పడే ఇటువంటి ముఠా సభ్యులకు ఉరిశిక్ష విధించాలన్నారు. ఇవన్నీ చేసిన యూపీ మత మార్పిడులు చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. అయినా మత మార్పిడులకు యూపీనే ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే భారత్కు యూపీ ఆధ్యాత్మిక రాజధానిగా ఉంది. ప్రయాగ్రాజ్, కుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలాంటి యూపీని ఇస్లామిక్ మెజారిటీ స్టేట్గా మార్చాలనేది ఇస్లామిక్ మతోన్మాద కుట్రగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సపోర్టుగా భారత్ను ద్వేషించే ఇస్లామిక్ దేశాల నుంచి ఫండింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో చెంగురుబాబా చర్యలు సామాజికంగా మాత్రమే కాదు, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. ఇలాంటి వారిపై క్షమాపణ అనే మాటే ఉండదు. మరి ఈ కేసులో ఎన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.